నంద్యాల జిల్లా నందికొట్కూరులో దళితులు సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ జిల్లా కన్వీనర్ స్వాములు మాదిగా పాల్గొన్నారు. దళితులకు సుప్రీంకోర్టు న్యాయం చేసిందని అన్నారు. ఇక 30 ఏళ్ల పోరాటం ఫలించిందని అన్నారు. ఎస్సీ వర్గీకరణ కోసం ప్రధానమంత్రి మోదీ చొరవ చూపారని వెల్లడించారు. ఇక ఎస్సీ వర్గీకరణను బాధ్యతలు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి భుజాన వేసుకున్నట్లుగా స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును మాదిగలు ఈరోజు స్వాగతిస్తున్నాం. సుప్రీంకోర్టు తీర్పును ఎందుకంటే దాదాపుగా 30 సంవత్సరాల కిందట ఎస్సీ మాదిగలు విద్యా ఉద్యోగ రంగాలలో సంక్షేమ రంగాల్లో వెనుకబడిపోతున్నారని తెలిసినటువంటి అప్పటి మాదిగలు మాన్యశ్రీ మల్లాకృష్ణ మాదిగ గారు, అదే మాదిరిగా ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ గారు, అదే మాదిరిగా దండు వీరయ్య మాదిగ గారు, ఇలా ఒక 20 మంది యువకులతో స్థాపించినటువంటి ఎంఆర్పీఎస్ ఉద్యమం ఈరోజు దేశవ్యాప్తంగా మాదిగల వర్గీకరణ, మాదిగల చిరకాల వాంఛ ఏదైతే ఉందో ఆ వర్గీకరణను ఈరోజు సుప్రీంకోర్టు ధర్మాసనం 7 మంది జడ్జీలతో చంద్రచూడ్ నేతృత్వంలో జరిగినటువంటి